బాగా జ్ఞాపకం వస్తుంది. శాంసోన్ ఆయన కూడా దెలీలా చేతిలోకి వెళ్ళిన తర్వాత తను ఎక్కడున్నాడో, తను ఏ పరిస్థితిలో ఉన్నాడో అన్నిటినీ మర్చిపోయి వెళ్ళరాని చోటికి, చేయరాని పనుల దగ్గరకు, వెళ్ళకూడని మనుషుల దగ్గరకు వెళ్ళి చాలా చక్కగా పడుకున్నాడు. విన్నారా? చాలా చక్కగా పడుకున్నాడు. ఆయన ఏంటి? సేద తీరుతున్నాడు అనమాట. సేద తీరుతున్నాడు అనమాట. ఏమండి, అది సేద తీరే స్థలమా? విశ్రాంతి తీసుకునే స్థలమా? అది కాదు. అయినా అక్కడికి వెళ్ళి సేద తీర్తానంటున్నాడు. అప్పుడు వచ్చారు ఫిలిష్తీయులు. చెప్పకూడని రహస్యం చెప్పేస్తే ఆ వేశ్య శుభ్రంగా తలగా తీసేసి పిలుస్తుంది. అప్పుడు శాంసోన్ లే, నీ మీద ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నారు చూడు. దేవుని అభిషేకం పోనంతసేపు, దేవుడు ఆధారంగా ఉన్నంతసేపు, దేవుని ఆత్మాభిషేకం ఉన్నంతసేపు, అతడు నాజీరు చేయబడిన అభిషేకం ఉన్నంతసేపు బాగానే ఉంది. బలవంతుడిగానే ఉన్నాడు, శక్తివంతుడిగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. అభిషేకం ఎప్పుడైతే కోల్పోయిందో తను ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడ్డాడు. కాబట్టి 10,000 మంది దండెత్తి వచ్చినను నేను భయపడను అంటున్నాడు దావీదు. అభిషేకం ఉన్నంతసేపు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడినంతసేపు ఎవ్వరికి భయపడని అవసరం లేదు. ఏ బాధకు భయపడని అవసరం లేదు. ఎటువంటి సమస్యలకు భయపడని అవసరం లేదు. అన్నిటినీ పరిష్కరించేది ఆయనే, అన్నిటినీ తీసివేసేది కూడా ఆయనే. అందుకే చివరి వచనంలో అంటాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదము వచ్చునుగాక. కాబట్టి దేవా, రక్షణ నీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మన బిడ్డలందరూ కొంతమంది సాక్ష్యం చెప్పారు. ఎవరు రక్షించారని, ఎవరు కాపాడారని. ఎందుకంటే ఆ సమయంలో నిజంగా వైద్యుల దగ్గరికి వెళ్తే చాలా డబ్బులు అవుతాయి. ఏవేవో కొద్దిగా ఉన్న దాన్ని కూడా ఎక్కువ చేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మనల్ని భయపెట్టేవారు, మన దగ్గర ఉన్నది కాస్త లాక్కునేవాళ్ళు, కాస్త డబ్బు ఎక్కువగా ఉంటే వారు తీసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో ఆపదలో సహాయము చేసే దేవుని దగ్గరకు ప్రార్థించినప్పుడు అక్కడ బాగా చెప్పబడి ఉంది 4వ వచనంలో. ఏమని అంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. రాత్రి కూడా అదేగా చెప్పింది. అనుకూల సమయంలో ఆయన మన మొరను ఆలకిస్తాడు. ఇక్కడ దావీదు కూడా చెప్పేది అదే. ఏమని? యేసయ్యా, ఏమని 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు. ఏమండి, ఆ సమయం ఉందా? ఆ సమయం దేవుడు ఇచ్చాడు కదా ఎలుగెత్తి మొరపెట్టడానికి, ఎలుగెత్తి ఆరాధించడానికి, స్తుతించడానికి, కూర్చొని ప్రార్థించడానికే సమయం దొరకట్లా. కానీ ఇక్కడ దావీదు అంటాడు ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు. అంటే అది మనం ఎవరం చేయలేదేమో ఇప్పుడు దాకా. ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. అప్పుడు ఆయన ఆధారం. మీరు ఎప్పుడైనా సరే ప్రార్థించి చూడండి మనసారా. రాత్రి కూడా చెప్పారు కదా, ఎంత బాగా ప్రార్థన చేశాడు హిజ్కియా. మరణకరమైన రోగం కలగానే, నువ్వు చచ్చిపోతావు అనగానే, ఇల్లు చక్క పెట్టుకో అనగానే గోడ ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుచుచు తను ఏం చేశాడో, తను ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడో, దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి కలిగి, దేవుని సన్నిధి అంటే ఎలాగో అనుకూలంగా నడుచుకున్నాడో అవన్నీ కృపతో జ్ఞాపకం చేసుకో. అయ్యా, నేను ఇవన్నీ చేశాగా, నాకు కొంచెం ఆయుష్ ఇవ్వరాదు అన్నట్టుగా ప్రార్థించాడు. దేవుడు దాటిపోయాడా? నువ్వు చేస్తే చేసావులే కానీ వచ్చేసాయి అన్నాడా? అలా అన్నాడు. ఆయన పట్ల, ఆయన అంటే మనం ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, ఆయన ఎప్పటికీ మనుషులైనా మేలు చేస్తే మర్చిపోతారు, మనుషులైనా ఏమైనా సహాయం చేస్తే మర్చిపోతారు. కానీ దేవుని విషయంలో, దేవుని పని, దేవుని యందు ఆసక్తి కొంచెం కలిగి ఉన్నా దానికి ఎన్నో రెట్లుగా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో
గడిచిన కాలమంతా ఆయనే ఆధారమయ్యాడు. రాబోయే కాలం కూడా 2025 కూడా ఆయనే ఆధారంగా ఉంటానని సెలవిచ్చిన దేవుడు. ప్రభువా 10,000 మంది దండెత్తి వచ్చినను ఏ అపాయమునకు భయపడను అన్నాడుగా దావీదు. మేము కూడా భయపడకుండా చేసేదేవా నీకు స్తోత్రమని 2 చేతులు ఆయన తట్టు ఎత్తి బైబిల్ గ్రంథాలు కింద పెట్టండి. 2 చేతులు ఆయన పూర్వకంగా హృదయ లోతులలో నుండి ప్రభువా నీకు స్తోత్రమని ఆరాధన చేద్దామా? కృతజ్ఞత స్తోత్రాలు చెప్పండి. 2024 ఏ యోగ్యత లేనప్పటికీ మనం కాపాడబడ్డాం. మన బిడ్డలు కాపాడబడ్డారు. మన కుటుంబం అంతా కాపాడబడింది. మనకు కలిగిన ఆస్తి కాపాడబడింది. మన చేతు పనులు కాపాడబడ్డాయి. అన్నిటినీ దేవుడు కాపాడాడు. అన్నిటినీ ఆశీర్వదించాడు. క్షేమాన్ని అనుగ్రహించాడు. భద్రంగా ఉంచాడు. కాబట్టి ఎంతగా దేవునికి రుణపడి ఉన్నామో అది గుర్తెరిగి 2 చేతులు ఆయన తట్టు హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం స్తోత్రం. ఎందు వెదకినా ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. అందరం చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభు నామమును మహింపరుద్దాం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెలిగినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో వర్ణించేను యేసును. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందరిది వర్ణించలేనిది శాశ్వతమైనది
నా యేసు ప్రేమ ఎందు వెదకినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణము ఇవ్వలేదయ్యా మరణపు నీడలో నిలిచిన విడుదల ఎవరు ఇవ్వరయ్యా మనుషులు చేసిన యేసు వలనే ప్రాణం ఇవ్వలేదయ్యా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయ్యా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవదాత యేసయ్యా ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా ఎలా పాడు ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు విజయగాలులో నీ మాటలు విన్నాలే కురిసే జల్లులలో నీ ప్రేమను పొందాలే పడదామందరం కలిసి విజయగాలులలో నీ మాటలు విన్నాలే కురిసే జల్లులలో నీ ప్రేమను పొందాలే నీ ప్రేమ నా హృదిలో నా కురిసే యేసయ్యా మోడైన నా జీవితము ఫలించేనయ్యా నీ ప్రేమ నా హృదిలో నా కురిసే యేసయ్యా మోడైన నా జీవితము ఫలించేనయ్యా అనురాగం ఆనందం నాలోనే ఉండాలని పడదామండి అనురాగం ఆనందం నాలోనే ఉండాలని నీ వైపే చూస్తున్నా నీవు నన్ను చూడాలని నీ ధ్యానం చేస్తున్నా నీ వలనే మారాలని ఎవరు లేనిది ఒంటరి జీవితం మరి ఎవరికి కానిది నా జీవితం ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం మరి ఎవరికి కానిది నా జీవితం నాలో నా నీవుంటే నాకంటే చాలయా నా బ్రతుకంతా నీతోనే నేనుంటా యేసయ్యా నాలో నా నీవుంటే నాకంటే చాలయా నా బ్రతుకంతా నీతో
పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహానుడా, నీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ విశ్రాంతి దినమున తండ్రి నీ సన్నిధానములో చేరి దేవా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి, సాక్ష్యాల ద్వారా నాయన మీరు మా చూపించిన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన మా సంగతందరికీ తెలియచెప్పి మీ నామాన్ని మహిమపరచడానికి దేవారాధన ద్వారా నీవు నాయన మధ్యలోనికి నాయన తీసుకొచ్చి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. దేవా నీకు స్తోత్రాలు. దేవా ఈ 2020 తండ్రి ఇంకా ఆదివారాలు మాత్రమే దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమ చేత మమ్మల్ని నడిపించావయ్యా. నీ ప్రేమను వర్ణించలేము స్వామి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎవరికి ఎటువంటి ఆటంకము లేకుండా మీరు సహాయాన్ని మీరు దయచేయండి దేవా. నీ మందిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే నాయన శ్రేష్టమైనదని నీ వాక్యంలో వ్రాయబడి ఉన్న తండ్రి. అటువంటి శ్రేష్టమైన సమయాన్ని తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని ఎవరు నాయన విడిచెట్టక తండ్రి, ఒక్కరు నీ సహాయంలో చేరించడానికి మీరు సహాయాన్ని మీరు దయచేస్తున్నారు దేవా. నీకు వందనాలు. జరిగించడం బట్టి నీకు వందనాలు. మాతో మాట్లాడండి దేవా. దైవజనుడిని మీరు మరుగుపరచుకోండి దేవా. నీ ఆత్మశక్తితో మీరు నింపండి నాయన. వాక్యం విడుదల తోడన వెలుగు కలుగునన్నావు తండ్రి. మా జీవితాలలో వెలుగు నింపబడడానికి మీరు సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను. ఒకరిని క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఆరాధన మీరు మాత్రమే మహిమ పొందుకోమని ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదాల చెంతకు చేర్చుతూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. నా ప్రభువును రక్షణ శ్రేష్ఠ నామం ఈ 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసం మరి 22వ తేదీ ఆదివారపు ఆరాధన కొరకై ఉదయకాలమే కూడి వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ కొరకు శుభములను తెలియజేస్తుంది. అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రభు చూస్తున్నారు. దాని కొరకైన విజ్ఞతతో ఈ వారంలో కొంతమంది బిడ్డలు వారి గృహాలలో కృతజ్ఞత కలిగి మరి ఈ వారంలో కూడా మరి కార్యక్రమం మరి మనం జరిపించుకోవాల్సిన వారమైన సాయంత్రం ఏర్పాటు చేసుకుంటున్నాం ఉంది. మరి సాయంత్రం మరలా మన పాలు పంపులు పొంది దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆ ప్రాంత ప్రజలకు 4 దేవుని మాటలు మరి తెలియచేయడానికి అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి సమయముగా భావించి ప్రాణపూర్వకంగా సాయంత్రం 6 అనుకుంటాం. జ్ఞాపకం ఇంకా మీకు ఆరాధన అయిన తర్వాత జ్ఞాపకం చేస్తాను. అలాగే 25వ తేదీ మరి క్రిస్మస్ తెల్లవారుజాము ఆరాధన కార్యక్రమాన్ని మనం జరిపించుకోవలసి ఉంటుంది. మీరంతా మరి నాడు తెల్లముననే లేచి మరి 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ యొక్క క్రిస్మస్ తెల్లవారుజాము ఆరాధన, అదే రోజు పగలు సరిగ్గా 11 గంటల నుంచి మరి మధ్యాహ్నం 1 గంట వరకు క్రిస్మస్ డే ఆరాధన, పగటి ఆరాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటాం. కాబట్టి ఎన్ని రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ సమయం మనకు సమీపస్తూ ఉంది. అందుచేత డిసెంబర్ 25 మీరందరూ సిద్ధపడుతూ రావాలని ప్రభు పేట ఈ విషయాన్ని ముందుగానే జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు దైవమైన ప్రశ్నలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకున్న ప్రియమైన వారులరా, మరి దేవుని యొక్క ఉచితమైన మహాకృప దయా కనిక మనం ప్రారంభించిన 2024వ సంవత్సరం దానికి ముగింపులోనికి మనం రాగలగడానికి దేవుడు తన కృపను మనకి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని వారాలు ఉన్నాయి మనకు ఈ 2024లో? ఇంకొక వారం మాత్రమే ఉంది. 29వ తారీఖు ఆదివారం ఆరాధనతో
ఈ 2024వ సంవత్సరం అయిపోతుంది. ఒక నూతన సంవత్సరం ప్రవేశిస్తాం. అలాగే మరొక విషయం మీకు నేను జ్ఞాపకం చేయాలి. అదేంటే మరి నా ప్రియులు కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అంచేత మరి మన సభ్యుల కుటుంబాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మీరా ఆశకి రావడానికి లేవటం కొంచెం బద్దగా ఉంది. ఏమండి చలికాలం కనుక తీసుకొని ఒళ్ళంతా ఏమండి సహకరించడం చాలా లేవడం లేదు, రావడం లేదు. ఇప్పుడు సమయం ఏంటంటే కావస్తుంది. మనం జస్ట్ 60% మాత్రమే మనం ఉన్న 40% మన బిడ్డలు రాలేకపోయారు. ఉందేమోనని నాకు అనిపిస్తూ ఉంది. అంచేత అందరూ కొరకైనటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం అయితే సజీవులు మరి రానున్న నెలలో మన సమయం ఇప్పుడు గంటల గట్ట ఇంకొక గంటన్నర తర్వాత వస్తే వెళ్ళవచ్చు. అంటే చెప్పండి, ఇప్పుడు 8 గంటలకు వచ్చారు కదా అంటే చెప్పండి అమ్మా సంగతి 9:30కు మీరు రాగలిగితే మనం దేవునిలో చక్కగా ప్రశాంతంగా ఆరాధన కాలం కాస్త మీ పనులు కూడా చూసి ఏమండి వీలైతే కాస్త 2 ఇడ్లీ తినేసేసేసి రండి. వీలైతే ఇంకా ఏమైనా మధ్యాహ్నం కోసం కావాల్సిన కూర కూడా సిద్ధం చేసేసుకోండి. వెళ్ళిన తర్వాత బియ్యం కడిగి పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకాల్లో ఉంచుకొని ఆ రకాల వరకు మనం ముందుకు కొనసాగించేద్దాం. చెప్పవచ్చండి ఏ పని ఎవరికి దేవుడు అప్పగించాడో అది ఉద్యోగం అయినా ఆదివారం సెలవే, ఆదివారం సెలవే, కూలినారి పనులైనా ఆదివారం సెలవే. కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది 7వ రోజు ప్రభువు చూస్తున్నారు. నా ఇంకా ఏమంటే ప్రయత్నం చేయండి. 2 రోజు అవసరం పర్వాలేదు. అప్పుడైన వాళ్ళరా ఆకూడదు. అది దేవుడు కొరకు ఏర్పాటు చేసినటువంటి ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో ఉన్న వారు చాలా మంది లేరు. ఆదివారాలు ఊపిరి కాలంలోనే ప్రభు మహిమ కొరకు ప్రభు సన్నిధిలో కావాల్సిన సమయాన్ని అందరం గడపడం మరలా నిమిషాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. ఈ సమయమందు బైబిల్లో నుండి దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకొని కొంచెం సేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం తలపోతుందాం. అందరూ కూడా మీ తరచి పరమగీత గ్రంథము 11వ వచనాన్ని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లెమ్ము కాలము గడచిపోయెను, కాలము తీరిపోయెను, వర్షమిక రాదు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన ధ్యానము కొరకు దీవించును గాక. ప్రభునందు పరమగీత గ్రంథం ఒక మాట, ప్రియుడు ప్రియురాలు అనుకునేటప్పుడు లేక చదివి వెంటనే మనకు రావాల్సిన ఉద్దేశము ఆలోచన ఏమిటయ్యా అని చెప్పేస్తున్నానంటే ప్రియుడు అనగా మన యేసు, ప్రియుడు అనగా మన ప్రభు యేసు క్రీస్తు స్తోత్రం. ప్రియురాలు తర్వాత సుందరవతి ఈ మాటలు ఈ పరమగీతముల గ్రంథం పలుమారు వస్తాయి. అనగానే ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి మనం? అంతే, నా ప్రభు చేసుకోవాలి. వధువు, సుందరవతి, గుణవతి, ఏమండి ఇట్లా కొన్ని ఇలాంటి మాటలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రియమైన వారుల సంఘమును ఆపాదింప చేయబడినటువంటి మాటలు లేక పదాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఒక పిలుపు ఉన్నటువంటి ఒక సంబోధన ప్రియురాల అంటూ ఉన్నాడు. సంఘము దేవుని మీద సంఘము ఎట్లా అంటే సుందరవతి అన్నాడు. ఏవతి? సుందరవతి అన్నాడు. అని ఏమంటున్నాడు? లెమ్ము రమ్ము అన్నాడు. ఒకసారి మాట లెమ్ము రమ్ము. ఎవరిని?
కాలం ఏదో ఉన్నట్టుగా, సమయం ఏదో ఉన్నట్టుగా. ఏమండి, చాలామంది ఎలా ఉంటారు అంటే, చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే, ఇంకొకసారి చూద్దాంలే, ఈ సంవత్సరం కాదులే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, ఈ రోజు కాదులే, రేపు చూద్దాంలే, ఈ వారం కాదులే, వచ్చే వారం చూద్దాంలే అని ప్రియమైన వారలారా, దేవుడిచ్చినటువంటి కాలాన్ని, దేవుడిచ్చినటువంటి సమయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అనాలోచనగా ప్రియమైన వారలారా వారి కాలాన్ని గడిపేస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన కాలం ఏదైతే ఉందో ఆ కాలములో ఆయన కాలాన్ని, ఆయన సమయాన్ని, ఆయనతో గడపవలసినటువంటి విధానాన్ని కూడా మన వాళ్ళలో చాలామంది ప్రియమైన వారలారా వారి కొరకే వాడేసుకుంటూ పోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసమేమో దేవుడు ఒక హెచ్చరికలాగా లెమ్ము రమ్ము అని చెప్పేసి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కాలము చెప్పండి ఏమవుతుంది? గతించిపోతూ ఉంది. ఎలా గతించిపోతూ ఉంది? రండి ఒకసారి యోబు గ్రంథము 17వ అధ్యాయము ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 10-11 వచనం చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 10-11 వచనాలు. మీరందరూ నా యొద్దకు రండి, మరలా దయచేయుడి, మీలో జ్ఞానవంతుడు ఒక్కడైనను నాకు కనబడడు. నా దినములు గతించెను, నా యోచన ఏమైంది? నిరర్ధకమాయను. నా యోచన నిరర్ధకమాయను. నా దినములు ఏమవుతూ ఉన్నాయి? నా దినములు గతించిపోతూ ఉన్నాయి. అవునా కాదా? దినములు ఏమవుతున్నాయి చెప్పండి? ఏమండి, దినములు ఏమవుతున్నాయి చెప్పండి? దినములు గతించిపోతూ ఉన్నాయి. నా యోచన కూడా, నా ఆలోచన కూడా చాలాసార్లు ఏమైపోతూ ఉంది? నిరర్ధకమైపోతా ఉంది. నేను అనుకుంటున్నాను నాకు ఇంకా దినాలు ఉన్నాయని, నేను అనుకుంటున్నాను నాకు ఇంకా సమయం ఉందని, నేను అనుకుంటున్నాను నాకు ఇంకా కాలం ఉందని, నేను అనుకుంటున్నాను ఏమండి రేపు చూద్దామని. ఉందా? రేపుందా? రేపుందా? చెప్పండి, రేపుందా? ఏమవుతున్నాయి మరి? మన కాలాలన్నీ ఏమవుతున్నాయి? మన సంవత్సరాలన్నీ ఏమవుతున్నాయి? దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మరి దానిని గుర్తించేది ఎవరు? యోబు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, దేవా నా దినములు ఏమవుతున్నాయి? గతించిపోతా ఉన్నాయి. నా దినములు ఏమవుతున్నాయి? గతించిపోతున్నాయి. అవును. ఎలా గతిస్తున్నాయో తెలుసా మీకు? ఏమండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోబు గ్రంథకర్త అంటాడు 9వ అధ్యాయం 25వ వాక్యం చూడండి ఒకసారి. పరుగు మీద 9వ అధ్యాయం 25వ వాక్యం. పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా గతించుచు ఉన్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవచ్చున్నవి. అవి ఎలా పై మాట మీరు గమనించారా? పరుగు మీద పోవువాని కంటే, దేని మీద? పరుగు మీద పోవువాని కంటే. పరుగు వచ్చా మీకు? పరిగెత్తడం వచ్చా? పరిగెత్తారు ఎప్పుడన్నా? ఏమండి, పరిగెత్తారు ఎప్పుడన్నా? ఎలా పరిగెడతాం మనం? ఎప్పుడు పరిగెడతాం మనం? ఏమండి, ఎప్పుడు పరిగెడతాం మనం? మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ ఇల్లు కాలిపోయిందని చెప్పి మీకు ఫోన్ వచ్చింది. ఎలా వెళ్తారు? నడక వేసుకుంటూ వెళ్తారా? అడుగులు వేసుకుంటూ వెళ్తారా? ఏమండి, మరి ఎలా వెళ్తారు? ఎందుకని? అక్కడ ఉన్న అవసరం అటువంటిది. ప్రభువునందు ప్రియమైన వారులను గమనించండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దినములు ఎలా గడుస్తున్నాయంటే, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎలాగున గడుస్తూ ఉన్నాయంటే ప్రియమైన వారురా, ఒక వ్యక్తి పరుగు మీద పోవువాని కంటే నా దినములు త్వరగా ఏమవుతున్నాయి? గతించిపోవచ్చు ఉన్నాయి.
అవునంటారా కాదంటారా? 2024 మొన్నే ప్రారంభించినట్టుగా ఉంది, నిన్న గడిచినట్టుగా ఉంది, ఈ రోజుతో ముగిసిపోతుందా అని అనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం చాలా తొందరగా అయిపోయిందని అంటున్నారు మన వాళ్ళు కొంతమంది. తొందరగా ఎందుకు సంవత్సరం అయిపోయింది అని చెప్పేస్తానంటే, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఒకడు పరుగు మీద వెళ్ళినట్టుగా పరిగెత్తుకుంటూ పోతే ఎంత వేగంగా తాను గమ్యం చేరతాడో ప్రియమైన వారురా, రోజులు కూడానట, దినములు కూడానట అంతే అంతే వేగంగా గడిచిపోతున్నాయి అని చెప్పేసి భక్తుడు దేవుని యొక్క లేఖనాల్లో మనకు తెలియజేస్తున్నాడు. అయితే గడిచే ఈ దినములు, గడిచే ఈ సంవత్సరాలు క్షేమము లేకయే. ఏమి లేక? క్షేమము లేకయే అవి గతించిపోతూ ఉన్నాయి. అవును, ఎంతో మందికి లోకంలో క్షేమం లేదు, ఎంతోమంది లోకంలో నెమ్మది లేదు, ఎంతోమంది లోకంలో ప్రశాంతంగా లేరు. వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వారులా ఎన్నో ప్రతికూలతలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి గడిచిన వారం మనం ధ్యానం చేసినట్లుగా మన సంవత్సరములను సుఖమయముగాను, మన దినములను క్షేమకరంగాను ప్రభు జరిగించుకుంటూ వచ్చాడు. ఏది? దాని అంతటిని బట్టి ఒకసారి మనం అందరం రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా మనసారా బిగ్గరగా దినములు క్షేమము లేక గతించిపోతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రియమైన వారురా, పరిగెత్తువాడు వేగంగా ఎలా తన గమ్యానికి చేరతాడో మన రోజులు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ రోజు వరకు అమ్మ చెప్పండి ఏమిచ్చాడు? క్షేమమునిచ్చాడు. దేవునికి స్తోత్రం. అదే యోబు గ్రంథకర్త మరొక మాట అంటాడు, 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం రండి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు, నన్ను చూచువారు. 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం. నా దినములు నేతగాని వాడకంటెను, నేతగాని వాడకంటెను, నాడకంటెను వడిగా గతించును, వడిగా గతించును. దేవునికి స్తోత్రం. ఎలా గతిస్తున్నాయట? నేతగాని నాడే కంటే. నేతగాని నాడే. ఇందాకడే ఉన్నాడు, పరిగెత్తువాడు ఎలా గమ్యం చేరాలని వేగంగా వెళుతూ ఉన్నాడో నా దినాలు అలాగునా గతించిపోతున్నాయి అన్నాడు. ఇక్కడేమంటున్నాడు మళ్ళీ? నా దినములు నేతగాని, చెప్పండి, నేతగాని నాడే కంటేను గతించుచున్నవి. వడిగా నేతగాని నాడి కంటే వడిగా. తెలుసా మీకు నేతగాడు ఎవరండి? నేసేది ఎవరు? ఏమండి? నేయుట, బట్టలు నేసేది మీరు ఎప్పుడైనా చూసారా? మగ్గం, బట్టలు నేసే మగ్గం దగ్గరికి ఎప్పుడు వెళ్ళారా? ఏమండి? అతని దగ్గరట ఏముందంట? నేతగాని నాడే నాడీ వ్యవస్థ. ఏమండి? నాడి సరిగా ఆడట్లేదని అంటారు చూడండి, అది వేరు. నాడే అంటే ఏంటి? ఏమండి? అతడు సిద్ధం చేసుకున్నటువంటి ఆ దారం అంతా కూడా ప్రియమైన వారురా నేసే ఆ క్రమములో ఆ దారం ఆ యొక్క బట్టల లోపలికి ఎక్కడ ఏ డిజైన్ పెట్టాడో ఆ డిజైన్ కోసం, రెండవది ఒక దారం మరొక దారంతో నిలువుగా ఉన్న వాటిని కలపడం కోసం ప్రియమైన వారురా అతని దగ్గర ఒక నాడే ఉంటుంది. ఇంత బారుంటాయో ఈ రెండు. ఏమండి? అటు నుంచి ఒకసారి వస్తుంది, ఇటు నుంచి ఒకసారి వస్తుంది. అది రావాలి అని చెప్పేస్తానంటే దానికోసం ఒక స్ప్రింగ్ యాక్షన్ తోటి ఒక దారం ఇటు లాగుతాడు, ఒక దారం ఇటు లాగుతాడు. అలాగే ఆ క్రమంలో ప్రియమైన వారులరా పలుమార్లు అది అటు ఇటు అది ఉదయం లేచిన దగ్గర నుండి, అంటే తన పని ప్రారంభించిన దగ్గర నుండి ఆ పని ముగిసే వరకు అది ఆడుతూ ఉంటేనే ఆ బట్ట నేయబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి ఆ నేసే ఆ నాడి ఏదైతే ఉందో అది నెమ్మదిగా పనిచేస్తే కుదరదు. అందుకోసం అని చెప్పేసి నేతగాడు ప్రియమైన వారులరా ఆ నాడెను చాలా వేగంగా అటు ఇటు లాగుతూ ఉంటాడు. అతడు ఎంత వేగంగా లాగుతున్నాడో ఆ బట్ట అంత వేగంగా తన పని తాను పూర్తి చేసుకుంటుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి, దినాలు ఎలాగున్నాయట? నేత గాని నాడి వలె వడిగా, అంటే
వేగముగా ఏమైపోతున్నాయి? గతించిపోతున్నాయి. పరిగెత్తువాడు ప్రియమైన వారులరా గమ్యం చేరడం కోసం ఎంత వేగంగా తాను పరిగెడుతున్నాడో మనుషుల యొక్క దినములు అంత వేగంగా చెప్పండి ఏమైపోతున్నాయి? గతించిపోతా ఉన్నాయి, గడిచిపోతా ఉన్నాయి. మరి మన సంగతి ఏంటి? దినాలు గడుస్తున్నాయి, మళ్ళీ చెప్తున్నాను, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. క్యాలెండర్ తీసేస్తాం, మళ్ళీ కొత్త క్యాలెండర్ పెడతాం. ఏమండి, పాతవి ఏమైనా ఉంటే తీసేస్తాం, మళ్ళీ కొత్త వాటిని సమకూర్చుకుంటాం కొన్ని విషయాల కోసం. మరి మన సంగతి ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన వారులరా 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆట పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. దేవునికి స్తోత్రం. ఏం చాలు? ఏ కాలం చాలు? సరిపోయిందా మరి మీకు? మనకు ఏమండి, కాలం సరిపోతుందా మీకు? సమయం సరిపోతుందా మీకు? కదా, చాలట్లా కొంతమందికి. కొన్ని చోట్ల సంపాదించడానికి, కొన్ని చోట్ల కొన్ని వస్తువులను ఉత్పత్తి చేయడానికి వారికి సమయం సరిపోవడంలా 24 గంటలు పనిచేసే ఫ్యాక్టరీలు ఉన్నాయి. 24 గంటలు పనిచేసేటటువంటి కార్మికులు అంటే ఒకే వ్యక్తి చేయడు కానీ కొన్నిసార్లు ఉన్నారు. మా కొర్నేల్ గారిని అడుగుతా నేను అప్పుడప్పుడు ఏ డ్యూటీ అని చెప్పేసానంటే 24 గంటల డ్యూటీ అండి, కొన్నిసార్లు 12 గంటల డ్యూటీ అండి, కొన్నిసార్లు డే టైం అండి, కొన్నిసార్లు నైట్ టైం అండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు వీళ్ళు. అంటే కొన్ని నిరంతరాయంగా ఆడుతూనే ఉండాలి, పని జరుగుతూనే ఉండాలి, పని ఆగితే కుదరదు. ఓకే, మంచిదే. ఏమండి, ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకైనటువంటి ఆ యొక్క ఆసక్తిని వ్యక్తపరచడం మంచిదే. వాటిని కలిగి ఉండడం కోసం, వాటిని సంపాదించుకోవడం కోసం ప్రయాసపడటం మంచిదే. ప్రభునందు ప్రియమైన వారులరా, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగములో కొంతమంది వ్యక్తులు అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు ఏం చేయడానికి? అవును, మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. నీ జీవితంలో నీ విషయమై దేవునికున్న ఇష్టం నెరవేర్చబడతా ఉందా, లేక నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నావా? దేవుని ఇష్టం నెరవేర్చడం కోసం ఏమైనా ప్రయాసపడుతున్నావా, లేక ఎవరండి వాళ్ళు? అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు. ఈరోజు చాలామంది లేరు మన వాళ్ళు. బహుశా వీళ్ళంతా వాళ్ళ ఇష్టం నెరవేర్చుకోవడం కోసం కొంతమంది, మరి కొంతమంది ఎవరో ఉంటారు వాళ్ళకి. ఎవరు వాళ్ళు? అన్యజనులు, భక్తి ఎరగని వారు, బైబిల్ తెలియని వారు, దేవుడు నియమించినటువంటి నిబంధన, దేవుడు నియమించినటువంటి కట్టడ, దేవుడు నియమించినటువంటి ఆజ్ఞ ఎరగనటువంటి వారు ఉంటారు బయట కొంతమంది. వాళ్ళకి తెలియదు కాబట్టి ఈ ఒక్క వారం ఆరాధనకి వెళ్ళకపోతే ఏమైంది, ఈ నెల రోజులు ప్రార్థన చేయకపోతే ఏమైంది, ఏమంటే ఈ నెల రోజులు అని రకరకాలుగా విశ్వాస జీవితంలో కొనసాగే నిన్ను కొనసాగనీయకోకుండా వారి ఇష్టం నీ విషయంలో నెరవేర్చుకోవాలని ప్రియమైన వారులరా, వాళ్ళ పబ్బం గడుపుకోవాలని కొన్నిసార్లు ప్రియమైన వారులరా ఒకవేళ నిన్ను అడ్డగిస్తూ పోతూ ఉంటే అది గ్రహించక ఇంకా ఒక విధమైనటువంటి అంధత్వంలో జీవితాలు కొనసాగింపజేసుకుంటూ ఉంటే ప్రియమైన వారులరా ఈ పూట ఆలోచన చేయాలి. ప్రభు కోసం గడపకోకుండా, దేవుని సన్నిధికి రాకోకుండా ఎవరు మిమ్మలను అడ్డగించిన దానిని బట్టి మీరు ఆటంకపరచబడినా అది ఏమిటో చెప్పనా మీకు? ఈ వాక్యం యొక్క నెరవేర్పే. అన్య జనుల ఇష్టాన్ని నెరవేర్చుచున్నావు నువ్వు. దేవుని బిడ్డవై ఉండి
విశ్వాసివై ఉండి, రక్షణ పొందిన వ్యక్తివై ఉండి, ప్రభు ద్వారా బ్రతికబడిన వాడవై ఉండి, బ్రతికిన దానవై ఉండి, ప్రభు ద్వారా ఆశీర్వదింపబడిన వ్యక్తివై ఉండి, స్వస్థపరచబడిన వ్యక్తివై ఉండి, ప్రియమైన వారురా, ఈ మాట చెప్పడానికి నాకు కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పడం లేదు. అన్యజనుల ఇష్టమును నువ్వు నెరవేర్చుకుంటూ పోతూ ఉంటే, దేవుని ఇష్టమును నువ్వు నెరవేర్చకపోతే దేవుడు నిన్ను ఎలా సహిస్తాడు? దేవుడు నిన్ను ఎలా ఓర్చుకుంటాడు? దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు నిన్ను ఎలా రాబోయే నూతన సంవత్సరంలో ప్రియమైన వారురా తన కార్యాలు నీ కోసం ఎన్నో చేయాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీకెంతో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇవ్వాలని కోరిక కలిగి ఉన్నాడు. దానిని నెరవేర్చడం కోసం కూడా ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ నువ్వు నేనేం చేస్తున్నాం? మనమేం చేస్తున్నాం? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం ఏమైనా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏమైనా ఆయన సన్నిధికి మనం రాగలుగుతున్నామా? ఏమండి, రాగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో కనబడగలుగుతున్నామా? ఆయనను ఆరాధించడం కొరకైనటువంటి ఆసక్తిని వ్యక్తపరచగలుగుతూ ఉన్నామా? ఏమండి, అటువంటివి ఏమీ లేకోకుండా ఏం చేస్తున్నారంట వాళ్ళు? మరొకసారి పెట్టిన మాట చదవండి. మనము ఏ చేష్టలు? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు ఎట్లుంటాయండి అవి? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. మొదలైన వాటి యందే. మళ్ళీ వీళ్ళు విశ్వాసులు, మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు, మళ్ళీ వీళ్ళు ప్రభు బిడ్డలు. ఎవరైనా నెల మొదటి వారం వచ్చేసి చేయి చూపుతారు, అయ్యా మాకు కూడా రొట్టె కావాలి. ఏం చేస్తూ దేవుని ఇష్టమును నెరవేర్చుకోకుండా, దేవుని చిత్తమును జరిగించుకోకుండా ప్రియమైన వారి వారి ఇష్టాలను జరిగించుకుంటూ, వారి వారి ఆలోచనలను నెరవేర్చుకుంటూ, అమ్మయ్య పర్వాలేదులే అంతా బాగానే ఉంది అని అనుకుంటూ ప్రియమైన వారురా నెరవేర్చేదంతానేమో వారి ఇష్టం, వారితో ఉన్న అన్యజనుల ఇష్టం. దేవుని ఇష్టం ఏమిటో ఎరగరు, దేవుని చిత్తం ఏమిటో గ్రహించరు, ఆయన ఇష్టము చేయడానికి మనసు పెట్టరు ప్రియమైన వారులరా. అయితే వాక్యం సెలవిస్తుంది, ఈ 2024వ సంవత్సరంలో ఒకవేళ దేవుని యొక్క మాటలు వినుచున్న ప్రియమైన వారులరా, ఎలా మీ జీవితం గతించిపోతూ ఉంది, కాలం గతించిపోతూ ఉంది. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చుచు మన జీవిత దినాలను మనము కొనసాగింపులోనికి వస్తూ ఉన్నాం. ఈ సంవత్సరాంతపు వారాలలో, ఈ 2వ వారమైనటువంటి ఆదివారపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సంఘమును దేవుడు ప్రియమైనదిగా ఎంచుతూ ఉన్నాడు. ప్రియురాలా, సుందరవతి, లెమ్ము, రమ్ము, చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము గతించిపోయింది, ఇక రాదు వర్షం. కాలాలు గతించిపోతున్నాయి కాబట్టి నీ జీవితంలో గతించవలసిన ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి ఈ పోకిరి చేష్టలు గతించకపోతే, ఈ దురాశలు గతించకపోతే, మద్యపానము గతించకపోతే, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు గతించకపోతే, త్రాగుబోతుల విందులకు మనము దూరం కాకపోతే ఇంకా కొన్ని మాటలు ఉన్నాయట, చేయదగనివి. ఏంటండి? చేయదగనవి అంటే చేయకూడనివి చేస్తూ కాలాన్ని గడుపుతూ కాలం అలాగే గతించిపోతూ ఉంటే అంటున్నాడు వాక్యంలో, ఇక ఆ కాలం చాలు, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు గడిచిన కాలమే. ఎంతమంది అనుకుంటున్నారు నా ఆలోచన నెరవేరటం కోసం గడిచిన కాలం చాలు, లేకపోతే అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలం ఇక నాకు చాలు? ఏమండి, ఒక్క ముక్క పట్టుకోండి మీరంతా. దేవునికి స్తోత్రం. చాలా ఇంకేమైనా కావాలా? ఇంకా కొన్ని రోజులు కావాలా? ఇంకా కొన్ని వారాలు కావాలా? ఇంకా కొన్ని సంవత్సరాలు కావాలా? సమయం కావాలా? ఇంకా చెప్పండి. సమయం ఎవరి చేతిలో ఉంది? కాలాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దినములు ఎవరి చేతిలో ఉన్నాయి?
మరి ఆయన చేతిలో ఉన్నటువంటి వాటిని ప్రియమైన వారురా దేవుడు మనకి ఇంకా ఇస్తూ ఇంకా తెలుసుకొని గతించిపోతున్నటువంటి ఈ విధానాలలో అవి కూడా ఎలా గతించిపోతున్నాయని చదివే మన దేవుని యొక్క వాక్యంలో, పరిగెత్తువాడు గమ్యము చేరడం కోసం ఎంత వేగంగా వెళుతూ ఉన్నాడో, కాలం అంత వేగంగా నేతగాని చేతిలో ఉన్నటువంటి నాడే ఎంత వేగంగా తిరుగుతూ పనిచేస్తుందో అంత వేగంగా కాలం గతించిపోతా ఉంది. చూడండి, ఈ గడియారంలోని ముళ్ళు ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నాయో. సెకండ్ల ముళ్ళు వేగంగా, నిమిషాల ముళ్ళు కొంచెం తక్కువగా, గంటల ముళ్ళు తక్కువగా తిరుగుతూనే ఉన్నాయి. అవి తిరుగుతున్న కొలది, కాలం గడుచుతున్న కొలది మనం ఇంకను ప్రియమైన వారురా ఈ సంవత్సరాంతంలోనికి వచ్చినటువంటి మనం ప్రియమైన వారురా ఇంకను ఒకవేళ అన్య జనుల ఇష్టాన్ని నెరవేర్చడానికే మనకి ఇంకా కాలం కావాలి అని అనుకుంటే బహుశా మన కోసం ముందు కాలం ఉంటుందో లేదో నాకు తెలియదు. రాత్రి మీకు నేను జ్ఞాపకం చేశాను హిజ్కియాను గురించి. తనకు వచ్చిన రోగాన్ని బట్టి దానికి ముందు దేవునికి ఎంత అనుకూలంగా ఉన్నాడో, ఎంత యథార్థంగా ఉన్నాడో, సత్యమును అనుసరించి దేవుని దృష్టికి ఎంత అనుకూలంగా నడుచుకున్నాడో లేఖనాలన్నింటిలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ స్వస్థపరచబడిన తర్వాత, మేలు పొందిన తర్వాత, మరొక 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు? ఏమండి, తన కంటే ముందున్నటువంటి వారు తన పితరులు సమకూర్చి ఏమండి దాచిపెట్టిన నిధులనన్నిటినీ ఎవరి చేతికి అప్పచెప్పాడు? శత్రువుల చేతికి అప్పచెప్పాడు. ఏమండి, వారు వచ్చారు కదా అని చెప్పేసి లోపలికి రానిచ్చాడట. రానిచ్చిన తర్వాత ఏం చేశాడట? ఏమండి, ఏది వారికి మరుగు చేయక మొత్తం చూపించాడట. కొంతకాలం అయిన తర్వాత శుభ్రంగా వాళ్ళు వచ్చి, అంటే పొడిగించిన ఆయుష్కాలం అన్నీ లైవ్ వస్తుందని నేను అనలేను, మీరు అన్నాడు గట్టిగా. పొడిగించిన ఆయుష్కాలం దేవుడిచ్చిన వాటిని అన్నిటినీ ఏమండి సమకూర్చబడిన భక్తి సంబంధమైన లక్షణాలన్నిటినీ, నేర్చుకుంటున్న దైవ సంబంధమైన లేఖనాలన్నిటినీ విస్మరించి ఏమండి బరి తెగించి తిరగడానిక? అర్థమవుతుందా మీకు? దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను ఈ 15 సంవత్సరాలు శుభ్రంగా హిజ్కియాకి ఆయుష్ పొడిగించకుండా ఉన్నట్టయితే, శుభ్రంగా అప్పుడు లేపేసేసినట్టయితే, ఎవరిని అమ్మా హిజ్కియాని అప్పుడు శుభ్రంగా లేపేసినట్లయితే ఇశ్రాయేలీయులకు అద్భుతమైన ధనాగారం ఉండేది. దేవునికి స్తోత్రం. వెండి బంగారాలు ఏమండి, ఆయుధశాలలు, ఏమండి పరిమళ ద్రవ్యాలు, ఏ సుగంధ ద్రవ్యాలు ఏవైతే తనకు వనరులుగా ఉన్నాయో ప్రియమైన వారురా అవన్నీ చూపించాడట. ఎవరికి? చూపించకూడని బబులోనీయులకు. పొడిగించిన ఆయుష్కాలం లాభానికా నష్టానికా? హిజ్కియా విషయంలో చెప్పండి. వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, రాని వాళ్ళకి అసలు ఇదేంటి, ఏం బోధ, ఎక్కడ బోధ ఇది అన్నట్టు చూస్తాను. ఇంకా హల్లెలూయా. చెప్పండి, మనకు దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తే అది మనకు లాభకరంగా ఉండాలా, లేకపోతే మనం దానిని నష్టపెట్టాలా? కొంతమంది ఉంటారు తిరుగుబోతులు, తాగుబోతులు, ధనమంతటిని వ్యర్థంగా ఖర్చు పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళు బతికుంటే నష్టమే. అలాంటి వాళ్ళు ఈ స్టేట్మెంట్ మీకు నచ్చకపోవచ్చు, బతికుంటే నష్టమే. ఎందుకంటే సంపాదన మొత్తం, కష్టార్జితం మొత్తం కలిగి ఉన్నదంతా ఏమంటే నష్టపెట్టడానికే. ఏమంటే నష్టపుత్రులు వాళ్ళు. ఇంకొక మాట కూడా వాడతారు, నాశన పాత్రులు. ఉంటేయే పోతే ఎవడికి ఉపయోగం కాదు. ఉన్నదాన్ని కూడా ఏమంటే అక్కడ స్పష్టంగా రాత్రి చదివాం మనం. టైం లేక రాత్రి ఎక్కువసేపు మనం వివరించుకోలేదు. చదవండి మీరు, రాజులు 2వ గ్రంథం 22వ అధ్యాయం అనుకుంటా బహుశా. చదవండి. ఏమండి వాస్తవానికి తన ఆయుష్కాలం అయిపోయింది. ఏదో ఉద్ధరిస్తానని చెప్పేసి ఏడ్చాడు దేవుడి దగ్గర. అంటే తప్పుగా అర్థం చేసుకోబాకండి, ఇట్లా అంటున్నాను, అమర్యాదగా మాట్లాడుతున్నాను. ఏమండి ముందు భక్తి బాగానే ఉంది, ముందు విశ్వాస జీవితం బాగానే ఉంది, ముందు యథార్థత బాగానే ఉంది, దేవునికి అనుకూలంగా నడిచే విధానం కూడా బాగానే ఉంది. అంతా బాగానే ఉంది కదా, ఇంకా బాగుంటాడు అనుకున్నాడేమో దేవుడు. మొత్తానికి ఏడుపు చూసి ఏం చేశాడు?
ఏం చేసావు? పొడిగించిన ఆయుష్కాలం నువ్వు ఏం చేస్తావు? ఎవరి ఇష్టాన్ని నెరవేరుస్తావు? ఎవరి కొరకు బ్రతుకుతావు? ఎవరి కొరకు నీ జీవితాన్ని ప్రియమైన వారు దారాగత్వం చేయాలనుకుంటున్నావు? ఈ సంవత్సరాంతంలో ప్రియమైన వారు ఈ మాటలు మనం చాలా సీరియస్గా, చాలా తీవ్రంగా మనం తీసుకొని దేవుని సన్నిధానంలో ఈ మాట చొప్పున మనం ఒక నిర్ణయానికి రావాలి. ప్రభు నిజమే నాయన, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు నాకిక ఏం చాలు? నిజంగా వస్తారు ఈ నిర్ణయానికి? ఏమండి నానా, ఎవరిష్టం నెరవేర్చాం మొన్నటిదాకా మనం? ఎవరిష్టం నెరవేర్చాం మొన్నటిదాకా మనం? నీ ఇష్టాన్ని కొంతవరకు నువ్వు నెరవేర్చుకున్నావు. ఆ తర్వాత ఎవరో ఉన్నారు మీకు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చారు, వారి ఆలోచనలు నెరవేర్చారు. అయితే వాక్యం సెలవిస్తుంది ఈ పూట ప్రియమైన వారులరా, ఇక చాలు. ఏం చాలు? అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు గతించిన కాలము ఇక చాలు చాలు అని ఒక తీర్మానానికి వచ్చి, ఒక నిర్ణయానికి వచ్చి దేవుని సన్నిధానంలో ప్రియమైన వారురా మనం దేవుని కొరకు సమర్పించుకోగలిగితే ప్రభు అంటూ ఉన్నాడు, ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. కారణం ఏంటంటే కాలం ఏమవుతుంది? గతించిపోతూ ఉంది. ఆ సంగతిని గుర్తించక మనకేమో ఇంకా కాలం చాలలేదన్నట్టుగా, ఇంకా ప్రియమైన వారురా పోయే కాలం వచ్చినోడు చేసినట్టుగానే చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజున పోతామేమోనని భయం నాకు. పోయే కాలం వచ్చినోడు ఏం చేస్తాడు? ఏమండి, వాహనం ఉంది, వేగంగా గిర్రా 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 బర్ర అని చెప్పేసి అని పెద్ద సౌండ్ రావాలని చెప్పేసి అని సైలెన్సర్ పీకేసి మరి రేజ్ చేస్తాడు అనుకోండి. ఏ కాలం వచ్చిందనుకో వాడికి. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, ఎవడన్నట్ట పోతా ఉంటే ఆడేమవుతున్నాడో అని చెప్పి చూస్తాను నేను అన్నట్ట. ఆయన ఫాలో అవుతా అప్పుడప్పుడు అక్కడ దాకా ఆయన చచ్చినట్టుగా ఎవడి మీద నేను నిఘా పెట్టానో వాడు వెళ్ళి ఎక్కడో ఒకసారి తప్పక డాష్ ఇస్తాడు. సరే ఇస్తే ఇచ్చాడు, ఆడిపోతే బాగుండు. ఆడుబోడు ఏమండి, ఆడుబోడు. కొంతమందిని పంపిస్తాడు. అట్లాంటి దుర్మార్గుల యొక్క దుర్మార్గత నశించునుగాక. పోవడం మన చేతిలో లేదండి. వేటి న్యూస్లో మొన్న ఎక్కడో సరిగా నేను గమనించలేదు, ఒక కంటైనర్ ఐరన్ లోడ్ వేసుకుని వస్తూ ఉందట. ఏదో ఒక ఆటోని తప్పించబోయి బండి కంట్రోల్ చేస్తూ ఉంటే డివైడర్ని కొట్టాడు. డివైడర్ని కొట్టి డివైడర్ దాటి యువతల వైపు నుంచి వస్తున్నప్పుడు ఒక కారును తొక్కాడు. ఆ కారును తొక్కితే కారులో ఉన్న 6 స్పాట్లు చనిపోయారు. వాస్తవానికి డివైడర్ వీడు అటొస్తున్నాడు, డివైడర్కి వైపున కారు అడిపోతూ ఉంది. ఈ వచ్చేవాడు ఒక ఆటోను తప్పించబోయి ఏమంటే కొంచెం తీసుకుంటే రైట్కి వస్తే డివైడర్ ఎక్కి డివైడర్ దాటి యువతలకు వచ్చి కారులో ఉన్న 6 పాపం. వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు చెప్పండి? వాడు తప్పేమైనా ఉందా? కొన్నిసార్లు మనం అనుకుంటాం మన వలన తప్పేదైనా జరిగితేనే మనకు ప్రాణాపాయం అని అనుకుంటాం. ప్రియమైన వారులరా, మన వలన తప్పేమి లేకపోయినా ప్రాణాపాయకరమైన పరిస్థితులు జీవితకాలంలో ఎన్ని దొర్లుకుంటూ వెళ్ళిపోయాయో. వాటన్నిటిలలో దేవుడు మనల్ని ప్రేమించి క్షేమమును ఇస్తూ వచ్చాడు గనక ఇప్పటికీ మన బతుకు ఈ విధంగా కొనసాగుతూ ఉంది. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా. ఇప్పుడు ఈ పొడిగించిన ఈ శేష జీవితం హిజ్కియా లాగా ఏమండి నష్టానిక లాభానిక? నష్టానిక లాభానిక? దేనికోసం వినియోగించుకుంటారు? దేనికోసం వినియోగించుకుంటారు? దేనికోసం వినియోగించుకుంటారు? ఏమండి దేనికోసం అండి? గతించిన కాలమే దేనికి చాలు తీర్మానానికి వస్తారా? ఉన్న ఇవాళ తారీఖు 22 కదా, ఉన్న ఈ 10 రోజులు ఇదే మీ ప్రార్థన కావాలి, ఇదే మీ ధ్యేయం కావాలి. ప్రభువా, ఇంతకాలం నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నా చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, నా ఆలోచన నెరవేర్చుకుంటూ జీవితం అంతా అయిపోయింది, ఇక అలాగున ఉండమయ్యా. తీతుకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 3వ అధ్యాయము
ఒకసారి 3వ వచనం చదవండి ప్రియులారా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, ఎప్పుడు మునుపు అవివేకులమును అవిధేయులు కూడా మోసపోయిన వారమే, దురాశల చేత భోగముల చేత ఏమని ఏడవబడిన వారమే, దుష్టత్వమందు అసూయయందు కాలము గడుపుచు. కాలం ఎలా గడిపేమంటండి? ఏమండి ఎలా గడిపేమంటాడు? కాలం గడపవచ్చు, అట్లా సమయం ఎలాగున గడపవచ్చా? దేవుడిచ్చిన సమయం, దేవుడిచ్చిన కాలం, దేవుడిచ్చిన సంవత్సరం అనే ఈ దయా కిరీటం ప్రియమైన వారులారా, మనం గనక వీటిని అన్నిటిని పెట్టుకొని కాలాన్ని గడుపుతూ పోతూ ఉంటే ఈ మధ్యలో హఠాత్తుగా వెళ్ళవలసి వస్తే ఏంటి మన గమ్యం? ఏంటి మన గమ్యం? అందుచేత ప్రియమైన వారులారా, అట్టి వాటిని అన్నిటిని కూడా విసర్జించి దేవుడు తన మహాకనికరము చొప్పున మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా తెలియపరచబడే ఈ విషయాలన్నిటిని కూడా గ్రహించి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అలాగే పరిశుద్ధాత్ముడు మనలను నూతన స్వభావము కలుగ చేయట ద్వారా మనము రక్షింపబడతాము. ఏ స్వభావం? ఏ స్వభావం? నూతన స్వభావం మనకు కలగజేయటం ద్వారా మనము రక్షింపబడతాము. కాబట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించేదానికి ముందున్నటువంటి ఈ దినములు ఏవైతే ఉంటున్నాయో ప్రియమైన వారులారా, ఈ దినములన్నీ కూడా మనలను మనము స్వపరీక్ష చేసుకొని, స్వపరిశీలన చేసుకొని, ఇదిగో ఈ లక్షణాలు ఏవైనా మనలో ఉన్నాయా? ఈ లక్షణాలు మనలో ఉండి అన్యజనుల ఇష్టాన్ని ఇంకా మనం నెరవేర్చుకుంటూనే బ్రతుకుతూ ఉన్నామా అని కాస్త తీవ్రంగా మనం ఆలోచన చేసి అటువంటి వాటికన్నిటికీ కూడా మనము స్వస్తి పలికి ప్రియమైన వారులారా, ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడం కోసం కనుక మనము ఆయుత్తపరచబడగలిగితే అది మనకు దీవెనకరం, అది మనకు ఆశీర్వాదకరము. దేవునికి స్తోత్రం. కాబట్టి కాలము గతించిపోతూ ఉంది. పరిగెత్తువాడు వేగంగా గమ్యము చేరవలనని ఎంత వేగంగా పరిగెడుతూ ఉన్నాడో అంత వేగంగా కాలము పరిగెడుతూ ఉంది. నేతగాని చేతిలో ఉన్నటువంటి నాడే ఎంత వేగంగా పనిచేస్తుందో ప్రియమైన వారులారా, దినములు అంత వేగంగా గడిచిపోతా ఉన్నాయి. అందుచేత అన్య జనుల ఇష్టమును నెరవేర్చుటకు మనందరి బ్రతుకులలో గడిచిన కాలమే, గతించిన కాలమే చాలు. చాలంటారా? చాలలేదంటారా? ఏమండి? దేవుని యొక్క లేఖనాలను మీకు తెలియజేయటం నా వంతు. దానిని గ్రహించి అర్థం చేసుకొని దానికి అనుగుణ్యంగా తీర్మానం కలిగి ప్రియమైన వారులారా, దేవుని మహిమ కొరకు నూతన స్వభావాన్ని ధరించుకొని దేవుని వలన కలిగే గొప్ప రక్షణ, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం చేజిక్కించుకోవటం మీ వంతు. కాబట్టి రాత్రి వేళ, ఈ ఉదయకాలపు వేళ ఈ విషయమై కొంచెం తీవ్రంగా ఆలోచన చేస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో భద్రపరచును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయమందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క మాటలు విన్న నీవు, నేను, మనమందరం కూడా కొద్ది క్షణాలు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దినములు ఎంత వేగంగా గడిచిపోతూ ఉన్నాయో, కాలం ఎలాగున గతించిపోతూ ఉందో ప్రియమైన వారులారా, మనము విన్నాం, మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం మనకి ఇంకా చాలా కాలం ఉందని, మనం అనుకుంటున్నాం ఇంకా చాలా సమయం ఉందని. లేదు ప్రియులరా, పరిగెత్తువాడు ఎంత వేగంగా గమ్యం చేరడం కోసం పరిగెత్తుతూ ఉన్నాడో మన దినాలు అంత వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి. గ్రహించావా నువ్వు ఎప్పుడైనా? అర్థం చేసుకున్నావు నువ్వు ఎప్పుడైనా? అది గనక నీకు నాకు మనకు అర్థమైతే అది మనకి ఎంత దీవెనకరం, అది మనకి ఎంత ఆశీర్వాదకరం. అందుకే భక్తులు ప్రభు సన్నిధిలో తమను తాము సమర్పించుకుంటూ పాడుతూ ఉన్నారు, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవా, మా దినములను లెక్కించడం మాకు నేర్పించయ్యా. మా బ్రతుకు కాలమును గురించినట్టు ఒక అవగాహన మాకు దయచే ప్రభువా. స్తోత్రం.
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. అవునయ్యా, ఇంకా చాలా సమయం ఉందనుకుంటున్నాను, ఇంకా చాలా కాలము నా ముందుందనుకుంటున్నాను. నా దినాలన్నిటినీ అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకే ఇంతకాలం ఒకవేళ నేను వినియోగించానేమో. దయచేసి నన్ను క్షమించి నా బ్రతుకు దినాలు లెక్కించడం నేర్పించయ్యా. అడుగుదాం ప్రభుని అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో. ఎదిగిపోతిని ఏనాడు కోల్పోదును ఎలుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు. మరల నందు నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ పాటలోని మాటలు ఏవైతే ఉంటున్నాయో దాని అర్థాన్ని గ్రహించి నా జీవితానికి అన్వయించుకొని జీవించే విధానం నాకు నేర్పించయ్యా. స్థితికి చేర్చెను. అందమిటుల నుండును భయము పుట్టుచున్నది. దేవాలతో మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగను పెంచుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు నేర్పుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. అవునయ్యా, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా శేష జీవితం. దేవా, హిజ్కియా వలె కాక, అన్యజనుల ఇష్టమును నెరవేర్చుటకు కాక, మునుపు అనుసరించినటువంటి దురాశలను, మోసపూరితమైన కార్యకలాపాలలో పాలు పంపులు పొందుటకు కాక,
నా శేష జీవితమును విశేషముగా రూపుదిద్దు ప్రభువా అని మోకరించిన మీరంతా మీ రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ఒక మాట ప్రభువుని అడగగలుగుతారా? ఒక మాట ప్రభువుని అడగగలుగుతారా? ఒక మాట ప్రభువుని అడగగలుగుతారా? లిరిక్ ఒక మాట ప్రభువుని అడగగలుగుతారా? ప్రభువా అడగండి. ఒక మాట ప్రతి ఒక్కరు ప్రభువుని అడగండి. కాలం ఎంత వేగంగా గతించిపోతూ ఉందో, ఎంత వేగంగా నడుస్తూ ఉందో వాళ్ళని మనం అందరం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అందుకే మరల నన్ను నూతనముగా చిగురు వేయని అని అంటున్నాడు భక్తుడు. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. ఎప్పుడు చేస్తాడు పనైన? యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. అవునయ్యా, విశేషముగా రూపించుము నా శేష జీవితం. ఈ తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ రీతిగా మన జీవిత దినాలను సత్యాన్ని తెలుసుకొని ముందున నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు ఇచ్చినటువంటి నాటి సందేశాన్ని బట్టి దేవుని పిల్లలంగా మనమందరం ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాపూర్వకంగా చప్పట్లు కొడుతూ అందరం ప్రభుని స్తుతిద్దాం. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. రాత్రి విన్న మాటలను కూడా మన జ్ఞాపకాలను తీసుకొని వచ్చుకొని పొడిగింపబడిన ఈ ఆయుష్ కాలం హిజ్కియాలాగా శత్రువులకు చేజిక్కిచ్చేటటువంటి వారంగా మన సొత్తును, మన అమూల్యమైనటువంటి విశ్వాసమును, మన భక్తి జీవితాన్ని, మనము దేవుని యందు ఉంచినటువంటి ఈ విశేషమైన ఆసక్తిని అన్యులు ఎత్తుకొని పోవునట్లుగా కాక దేవుని సన్నిధిలో విశేషముగా మనమందరము మరింత రూపుదిద్దుకొని ప్రభు మహిమ కొరకు ఆయన చేత ప్రియురాల అని పిలువబడగలుగునట్లు, సుందరవతి అని పిలువబడగలుగునట్లుగా, లెమ్ము రమ్ము అని ఆయన మాట ఏదైతే పలికాడో ఆ మాటకు అనుగుణ్యంగా రేపు అంత్య దినమున ప్రభు స్వరాన్ని విని ఆయనతో కూడా ఉండగలిగే ఆ విశేషమైన కృప ప్రభు మనకు కలగ చేయాలని ఆశిస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారులరా, పాస్టర్ గారు ప్రార్థిస్తూ ఉండగా మనమందరం తనతో కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండక విన్న వాక్యాన్ని బట్టి, చేసే ప్రార్థనను బట్టి మీ జీవితాలను ప్రియులను సరి చేసుకుంటూ మనం అందరం, నేను కూడా సరి చేసుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నవీన స్వభావం నాకు దయచే ప్రభు అని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఉన్నతమైన తండ్రి, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములనైనా. దేవా, ఇంతవరకు నైనా ఈ వాక్యము చేత మమ్మల్ని దర్శించి మరొకసారి మేము ఏ స్థితిలో పడిపోయామో, ఏ స్థితిలో దిగజారి ఉన్నామో ఆ స్థితి నుండి లెమ్మ అన్నావుగా నైనా నీ సంబోధన ఎంత బాగుంది నైనా. అనుకున్నంత సుందరంగా లేకపోయినా, వాక్యము చేత ఉదక స్నానము చేయకపోయినా, చాలాసార్లు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అయినా సుందరవతి అని పిలిచావు నైనా. నీకు వందనాలు మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అని మీరు సెలవిచ్చారుగా దేవా. మా జీవితాల్లో చాలాసార్లు మా ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం, ఇంకా లోకంలో నైనా నచ్చిన వారి ఇష్టం నెరవేరుస్తున్నాం. కానీ మా కొరకు ప్రాణం పెట్టిన వాడవు, మా కొరకు నైనా సిలువలో ప్రాణత్యాగము చేసిన వాడు, మరొకరకు రక్తాన్ని కార్చావు, మమ్మల్ని విమోచించావు. అంతేకాదు పుట్టించిన వాడవు కూడా నీవే కదా నాయనా. నీ ఇష్టం నెరవేర్చాలి. మానవుని కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయని గ్రహించి కూడా చెప్పుకొని కూడా ప్రభు పెడ చెవున పెట్టి
ఇంకా మీ ఇష్టము నెరవేర్చడానికి సిద్ధపడని మా జీవితాల కోసం నిన్ను ఆయుష్ పొడిగించమని మీ సన్నిధిలో అడగటం నేరం కదా ప్రభువా. దేవా, అటువంటి నేరస్తులలో మేము ఎవ్వరూ ఉండకూడదయ్యా. ఇచ్కి అలాగా ముందు మీ దృష్టికి ఎలాగో అనుకూలంగా నడిచాడో ఆ తర్వాత ఆయుష్ను పొడిగించిన తర్వాత ఏం చేశాడయ్యా? ఆయుష్ను పొడిగివ్వకుండా ఉంటే ఆ భక్తితో తాను మీ సన్నిధికి చేరేవాడు కదా, తృప్తికరమైన జీవితం ఉండేది. దేవా, మా జీవితాన్ని మీరు ఒకసారి దర్శించండి. ఈ ఉదయకాలం సంవత్సరం చివరిలో ప్రభువా మీ మాటలు వింటున్నాం. నీవిచ్చిన ఆయుష్, నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన క్షేమము, నీవిచ్చిన ధనము, నీవిచ్చిన బలము అన్నీ నీ ఇష్టం నెరవేర్చడానికి, నీ చిత్తం నెరవేర్చడానికి, నీ పనిలో ముందుకు సాగడానికి, మీ కొరకు ఆసక్తి కలిగి బ్రతకడానికి, వాటిని వాడుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అప్పుడే సార్థకమవుతుందిగా. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడన్నావుగా. నిన్ను మహిమపరిచేటట్లుగా బ్రతికితే మా ఆయుష్ దినాలు పొడిగించయ్యా. మాకు ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన మీ మాటలన్నీ మా హృదయాల్లో మీరు భద్రపరచండి. దేవా, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మరికొద్ది దినాల్లోనే నూతన కృపతో, నూతన స్వభావముతో, నూతన తాత్పర్యముతో మేము ముందుకు కొనసాగాలి. నూతన వాక్యాలతో, వాగ్దానాలతో, నూతనమైన మనస్సుతో, సమాధానము కలిగి మేము అందరము నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు సహాయం చే, మీ కృపను మాకు నిండారులుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన మీ మాటలన్నీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు భద్రపరచండి. తీసుకొచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరు వరుసను మీరు దర్శించండి. లైవ్ ద్వారా వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని. దేవా, ఇప్పుడు మీ మాటలు ఏవైతే విన్నామో మేము అన్యజనుల ఇష్టం మా ఇష్టం నెరవేర్చేవారిగా కాకుండా ఆయుష్ పొడిగింపబడితే మీ చిత్తం అయితే మీ ఇష్టాన్ని నెరవేర్చడానికి, మీ చిత్త ప్రకారం మా బ్రతుకు దినాలన్నీ నడుచుకోవడానికి మీరే సహాయమును చేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రియ పరమ తండ్రి అయిన దేవాది దేవుని దివ్యమైన దయ, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, సహవాసము, కాపుదల, భద్రత, క్షేమం ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొని ప్రభుని ఆరాధించి ప్రభు మాటలు విని తిరిగి వెళ్తున్న మనకు, ప్రభువును ప్రేమించు సకల లోక పరిశుద్ధులకు సదాకాలం ప్రభు సన్నిధి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయ, శిలువ రక్తమే జయ. యేసు నామానికి సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన మనము ముగించుకుంటూ ఉన్నాం. మీ అర్పణ ప్రభు సన్నిధికి సమర్పించి సెలవు తీసుకుంటారు.